మేము గురువాయూర్ దగ్గర ఉన్న అన్నాకోట ఎలిఫెంట్ సాంచురీని చూడడానికి వచ్చాము. మీరు కూడా చూస్తారా? అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా చూడండి. వెల్కమ్ టు నేచర్ మోజ్లీ. నేను మీ వరలక్ష్మి. ఎలిఫెంట్ భలే ముద్ద వస్తుంది కదా, టీత్ కూడా భలే ఉన్నాయి. గురువాయూర్లో కృష్ణుడు అందరికీ ఎంత ఇష్టమో అలాగే ఏనుగులు కూడా అక్కడ చాలా ప్రత్యేకత. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అక్కడ ఎలిఫెంట్ రేస్ కండక్ట్ చేస్తారు. మనకి యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అందులో మొదటి రోజు అక్కడ ఎలిఫెంట్ రేస్ కండక్ట్ చేస్తారు. ముందుగా ఈ ఎలిఫెంట్ శాంచురీ ఎక్కడుందో చూద్దాం. ఇది మనకి గురువాయూర్ టెంపుల్కి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కొట్టపాడి అనే ప్లేస్లో ఉంటుందన్నమాట. ఈ ప్లేస్కి చాలా హిస్టరీ ఉంది. అదేంటంటే ఇది ఒకప్పటి లోకల్ రూలర్ పున్నతూర్ కోట ప్యాలెస్ అన్నమాట. దీన్ని ఇప్పుడు అన్నకోటగా పేరు మార్చారు. ఎందుకంటే ఎలిఫెంట్ ఫోర్ట్ అని అర్థం అనమాట. దీన్ని ప్యాలెస్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని కూడా పిలుస్తారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఒకప్పుడు ఆ ప్యాలెస్ సెంట్రల్ హాల్ అదంతా. ఇప్పుడు ఆ సెంట్రల్ హాల్ కోర్ట్యార్డ్ అదంతా కూడా ఇప్పుడు మావర్స్ ఎలిఫెంట్ ట్రైనింగ్ స్కూల్ లాగా యూజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి 2 టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. ఒకటి శివుడిది, అలాగే భగవతి అంటే అమ్మవారిది. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఇప్పటికీ దీని మెయింటెనెన్స్ అదంతా ఆ రాజుల వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ కొడుకులు అలా వాళ్ళే చూసుకుంటున్నారు. స్టిల్ ఇప్పుడు ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఒకప్పుడు అయితే 80 అబోవ్ ఎలిఫెంట్స్ ఉండే అంట. అలాగే తర్వాత ఒక 58కి అలా తగ్గిపోయినాయి. ఇప్పుడు మరీ తగ్గిపోయినాయి, చాలా కొన్ని చనిపోయినాయి అంట. టోటల్ 39 ఎలిఫెంట్స్ ఉన్నాయి. మేము గురువాయూర్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఉన్న 39లో కూడా 11 కండిషన్ బాగాలేదు. సో విజిటర్స్కి మనకి ఆ 11 చూడడానికి పర్మిషన్ ఉండదు. అవి దూరంగా సపరేట్గా రిస్ట్రిక్టెడ్ జోన్లో పెట్టారు. మిగతా వాటన్నిటిని మనం దూరం నుంచి చూడవచ్చు చక్కగా. కట్ చేస్తుంది చూసావా? కట్ చేసి తింటదేమో, స్మాల్ పీస్ చేసి. కొంగ అద్దెగా కట్ చేసింది. మాకు త్రో చేస్తుందా ఏంటి? క్రికెట్ ఆడుకుందామా? చూడు భలే పెట్టుకుంది కదా, రౌండ్ భలే క్లోజ్ చేసింది. అది ఫ్యాన్ లాగా యూజ్ అవుతాయేమో చెవులు. సౌండ్ చూడు ఎలా వచ్చిందో, కరకర. ఈ ఎలిఫెంట్ రేస్ ఏంటి, హిస్టరీ ఏంటి అని తెలుసుకొని ఇంట్రెస్టింగ్గా ఉందా? అయితే చూద్దాం. అయితే ఎవ్రీ ఇయర్ ఎలిఫెంట్ని త్రిక్కన మదిలికం అనే టెంపుల్ వాళ్ళు ఇక్కడ గురువాయూర్ టెంపుల్కి పంపించేవారంట ఎవ్రీ ఇయర్ ఉత్సవాలకి. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ట్రిబ్యూట్స్ వచ్చేసరికి ఒక ఇయర్ పంపించలేదు. అయితే అన్యోత్తమం అలాగే ఎలిఫెంట్ లేకుండానే గురువాయూర్ టెంపుల్ వాళ్ళు చేద్దామని అనుకుంటారు. అయితే నైట్ టైము అప్పటికప్పుడు ఎలిఫెంట్స్ అన్నీ అవి చైన్స్ అన్నీ అవి తెగొట్టుకొని రన్ చేసుకుంటూ ఆ ఉత్సవాలు జరిగే టైంకి చేరుకున్నాయంట గురువాయూర్. అలా అప్పటి నుంచి వాటి గుర్తుగా ఎలిఫెంట్ రేస్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు గురువాయూర్ టెంపుల్ వాళ్ళు. అప్పట్లో నీలాంబర్ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 1922లో 10 years ఏజ్ ఉన్న ఎలిఫెంట్ని అప్పట్లో గుడికి స్వామివారి పూజ కోసం బహుమతిగా ఇచ్చారంట. అది 1976 వరకు ఆల్మోస్ట్ సర్వ్ చేసింది దేవుడి కోసం. అది ఎంత మంచిదంటే ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టింది కానీ, గాయపరిచింది కానీ లేదంట. చాలా ఫ్రెండ్లీగా ఉండేదంట ఆ ఏనుగుని. ఆ ఏనుగుని గజరాజన్ గురువాయూర్ కేశవన్గా పిలుచుకుంటారు. ఈ ఏనుగు గుర్తుగా ఎవ్రీ ఇయర్ ఏకాదశి రోజు దేవోత్సవం జరుపుతారు. ఎందుకంటే ఏకాదశి రోజు చనిపోయిందంట కేశవన్.
ఆ తర్వాత ఆల్మోస్ట్ 66 ఇయర్స్ పద్మనాభన్ అనే ఎలిఫెంట్ దేవుడికి సేవ చేసింది. అలా అప్పటి నుంచి అలా కండక్ట్ చేస్తూనే ఉన్నారు ఈ ఎలిఫెంట్ రేస్. అయితే ఎవ్రీ ఇయరు ఏవైతే హెల్తీగా ఉన్నాయో ఆ ఎలిఫెంట్స్ని తీసుకొని మాత్రమే రేస్ కండక్ట్ చేస్తారనమాట. అలాగే ఈ ఇయర్ కూడా అప్ టు 10 ఎలిఫెంట్స్ వరకు పార్టిసిపేట్ చేసినాయి. అయితే ఈసారి గోపీకన్నన్ అనే మావట్టకు సంబంధించిన ఎలిఫెంట్ విన్ అయింది 2024లో. ఈ ఎలిఫెంట్ రేస్ వచ్చేసరికి మంజులాల్ అనే మర్రి చెట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏ ఎలిఫెంట్ అయితే గుడి మొత్తం ఒకసారి ప్రదక్షిణ కంప్లీట్ చేసి దేవుడి దగ్గరికి వస్తుందో దాన్ని విన్ అయినట్లుగా ప్రకటిస్తారనమాట. ఆ విన్ అయిన ఎలిఫెంట్ ఆ ఇయర్ మొత్తం ఉత్సవాల టైంలో దేవుణ్ణి ఊరేగించడానికి ఉపయోగిస్తారు. ఆ ఇయర్ మొత్తం దాన్ని చక్కగా మెడల్ వేసి సత్కరించి చాలా బాగా చూసుకుంటారు ఆ ఎలిఫెంట్ని. ఉన్న ఎలిఫెంట్స్లో ఎక్కువ మేల్ ఎలిఫెంట్సే ఎక్కువగా కనిపించాయి మాకు. ఫీమేల్ ఎలిఫెంట్స్ అయితే కొంచెం తక్కువగా అనిపించాయి ఉన్న వాటిల్లో. అవును, కొంచెం అట్లీస్ట్ ఒక 1 feet వదిలితే పాపం వాటికి ఫ్రీగా తిరుగుతాయి అటు ఇటు. చూడు, కాళ్ళ పైన నిలబడుతున్నాయి వెనక పైన. చిన్నపిల్లలకి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని అయితే డాన్స్ చేస్తున్నట్లు చెవులు ఊపుతూ తొండం ఊపుతూ అవి తింటూ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడడానికి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎలిఫెంట్స్ని చూసి ఫస్ట్ అయితే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది పిల్లలకి మాకు. కానీ తర్వాత పిల్లలే అన్నారు, చూడమ్మా వాటిని దేవుడి పేరు చెప్పి వాళ్ళ కట్టేశారు, వాటి కాలు కూడా కొంచెం మెదపడానికి కూడా లేదు అని పిల్లలు బాధపడ్డారు. అంటే చూడండి, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఉన్న 39లో కూడా 11 ఎలిఫెంట్స్కి వాటికి మెంటల్ కండిషన్ అది బాగాలేదని అక్కడ వాళ్ళు చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు కరెక్ట్గా అయితే తెలియదు, కానీ అది విన్నాకైతే చాలా బాధ వేసింది. ఎందుకంటే అవి హ్యాపీగా మన నేచర్లో తిరగాల్సినవి తీసుకొచ్చి మనం ఇలా పెట్టేసి ఇలా చేస్తున్నామా అని కొంచెం బాధ అయితే వేసింది. కాకపోతే దీనివల్ల కూడా మావట్లు వీళ్ళు అందరూ అలా టెంపుల్కి సేవ చేసుకుంటున్నాయి అని ఒక పక్కన అనిపించినా కూడా బాధ అయితే చాలా అనిపించింది. ఎందుకంటే ఒక యానిమల్ లవర్గా నాకైతే అది ఇప్పటికీ తలుచుకున్నా కూడా బాధేస్తుంది. అలా నాలాంటి వాళ్ళు కొంతమంది యానిమల్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వీటిని కేరింగ్గా సరిగా తీసుకోవట్లేదని సంథింగ్ ఇలా ఉంచడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టులో కేసెస్ ఫైల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట. అదర్ సైడ్ గురించి మనకి ఎందుకులే కానివ్వండి, వీటికి ఏమేమి ఫుడ్ పెడుతున్నారంటే మెయిన్గా వచ్చేసరికి జనరల్గా కోకోనట్ లీవ్స్ కానీ అవి పెడతారు కదా. ఇక్కడైతే నేను ఎక్కువగా మనకి వక్క చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు లీవ్సే పెడుతున్నారు వాటికి. ఇన్ని ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాటికి అన్ని ఎలిఫెంట్స్కి సర్వ్ చేయడం డైలీ అంత అనేది అక్కడ కాబట్టి చాలా పాసిబుల్. అదే మనలాంటి స్టేట్స్లో అయితే చాలా టఫ్ జాబ్ అనమాట, డైలీ వాటికి అంత ఫుడ్ సర్వ్ చేయడం. ఎలిఫెంట్స్ జనరల్గా 70 నుంచి 100 ఇయర్స్ వరకు కూడా బతుకుతాయి అంటారు. అయితే కొన్ని 50 ఇయర్స్ వరకు అలా. అయితే ఇక్కడున్న వాటిల్లో హైయెస్ట్ ఏజ్ వచ్చేసరికి 56 ఇయర్స్ అంట. ఈ ఎలిఫెంట్స్ ఎంత క్యూట్గా తింటున్నాయో, అవి ఫుడ్ని ఎలా విరగొట్టుకుంటున్నాయో చిన్న పీసెస్గా. అలాగే చెవులు అవి ఎంత క్యూట్గా ఉన్నాయో, డాన్స్ చేస్తున్నాయి, తొండం ఊపుతున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. మీరే చూసేయండి. ఈ కొలను ఎలిఫెంట్స్కి యూజ్ చేస్తారు అనుకుంటా. వాటిని కట్టేయడానికి కూడా లోపల మనకి పోల్స్లా ఉన్నాయి. చూసావు, గాలి ఇసురుకుంటుంది. గురువాయూర్లో ఇచ్చిన ప్రసాదం బుజ్జి ఎలిఫెంట్ కోసం ఆశీర్వదించిందిరా. నిన్ను కూడా ఆశీర్వదించిందిరా. కొంచెం ఓల్డ్
ఇది ఒకప్పుడు లోకల్ రూలర్ ఉన్న ఏరియా అంట, అందుకే అంత టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. లోకల్ రూలర్ ఉన్నారంట. తర్వాత దీన్ని గురువాయూర్ టెంపుల్ ఎలిఫెంట్స్ పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. గోక్కుంటుందిరా, నాకు నిద్ర వస్తుంది. గోక్కుంటుంది. నాకు చాలా నచ్చక ఏంటో క్యాప్చర్ చేయడానికి పరిగెడుతున్నాడు. అయిపోయిందా? ఇది గర్ల్ ఎలిఫెంట్, కింద పాలు అది ఇచ్చేవి కూడా ఉన్నాయి. అమ్మ చూడడానికి కొమ్ములు కూడా లేవు, అది కొమ్ములు కూడా లేవు అమ్మ. టీత్ బాయ్స్కే ఉంటాయి టీత్, బాయ్ ఎలిఫెంట్. అంటే గర్లే అంటే అన్నీ. అయ్యా చీటి చీటి సారీ సారీ అన్నింటికి గోల్ అవుతాడు. ఓల్డ్ ఇది అనేటువంటి వాళ్ళకి కాదు. అమ్మ డాన్స్ చూడలేకపోతున్నానమ్మ. ఇది నేను ఫోటో తీసుకోవాలి. డాన్సింగ్ ఎలిఫెంట్, డాన్సింగ్ 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 డాన్సింగ్. ఒక తుమ్ము తుమ్మింది. అవి దాంట్లో నుంచి వచ్చిన వాటర్ మంచిది కదా. ఏయ్ వెళ్ళి పడింది. తింటుందా? తిందా? తినేసింది. బుడ్డలు పూజకు వాడినట్లున్నారు. ఇది పట్టినందుకు ఇబ్బంది పడుతుంది. ఏంటి పేడను కూడా వదలకుండా వీడియో తీసా అనుకుంటున్నారా? ఈ పేడను కూడా చాలా రకాలుగా యూజ్ చేస్తారండి. మెడికల్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారంట. అలాగే ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫెర్టిలైజర్గా వాడతారు, పేపర్ తయారు చేయడానికి వాడతారు. చాలా రకాలుగా ఉపయోగిస్తారంట దీన్ని కూడా. మీ అందరికీ ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు అందరూ చూస్తున్నారు కానీ కమెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు, దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు మన వీడియోస్. సో మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ నేచర్ మాజులీ. బాయ్ బాయ్.